మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. హీరో గారు ఆండ్లర్ నరేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడబోయ్యా. ఓకే, బిగ్ ఫన్ ఆఫ్ యూ అన్న. చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ, అంటే చెప్పిన డైలాగ్ అందరు చెప్పేశారు అనుకో, బట్ వాళ్ళ ముందు చెప్పారు వాళ్ళంతా. చెప్పండి అమ్మా. సో చాలా ఎర్లీగా స్టార్ట్ చేశారు కెరియర్, బ్యాక్ టు బ్యాక్ ఫిలిమ్స్, షూట్స్. ఈ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ని ఎంజాయ్మెంట్ అని ఏమైనా మిస్ అయ్యారా మీరు? చాలా మిస్ అయ్యాను. మా రిలేటివ్స్ చాలా మంది అని తిట్టుకున్నారు. అంటే ఉంటాయి కదండి, అంటే బ్యాక్ టు బ్యాక్ ఫిలిం చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ నేను ఇయర్లీ 365 డేస్లో అట్లీస్ట్ 320 డేస్ షూట్ చేస్తూ ఉండేవాడిని. సో ఓన్లీ సండేస్ లేకపోతే ఎలాంటి ఏదైనా నేషనల్ హాలిడేస్ ఉన్నప్పుడు మాకు గ్యాప్ ఇచ్చేవారు. సాటర్డే లేవు, సండే లేవు, డే అండ్ నైట్లు చేస్తూ ఉండేవాళ్ళం. సో అంటే యూ టెన్ టు మిస్ అ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే మన ఫ్రెండ్స్ అటెన్షన్, అంటే వాళ్ళ బర్త్డేస్కి వెళ్ళకపోతే, లేకపోతే వాళ్ళ ఇంపార్టెంట్ అకేషన్స్, మ్యారేజెస్కి వెళ్ళకపోతే, అలాంటివి ఉంటాయి కదా డెఫినెట్గా. అండ్ అందరికంటే ఎక్కువ అలిగేది మన చుట్టాలు కాబట్టి, ఒరే మా మనోడు పెళ్ళికి రాలేదు కాబట్టి నేను నీ పెళ్ళికి రావరా అని అన్నారు. బట్ యా, డెఫినెట్గా అలాంటి ఐ మిస్డ్ స్పెండింగ్ టైమ్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఎస్పెషలీ వెన్ మై ఫాదర్ వాస్ నాట్ వెల్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఐ వాస్ డూయింగ్ 3 or 4 ఫిల్మ్స్ అనమాట. సో ఐ కుడెంట్ స్పెండ్ మచ్ టైమ్. దట్స్ ఆ రిగ్రెట్ ఎప్పుడు ఉంటుంది జీవితంలో. ఓకే, వాట్స్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఈవీవి గారు? అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి మీరు ఏం నేర్చుకున్నారో తెలుసుకోవచ్చా? లైక్ పన్నుగా చెప్పమంటారా? పర్లేదా? మీకు నచ్చినట్టు చెప్పండి, పర్లేదు. అంటే జనరల్గా మీరు ఒక అమ్మాయిని ముద్దు పెడితే మీ ఇంట్లో ఏమంటారు? నాకు కొడతారు కదా మీ ఫాదర్ కానీ మదర్ కానీ. నాకేంటంటే మా ఫాదర్ వచ్చి, ఇదిగో లెఫ్ట్ చీక్లో ముద్దు పెట్టుకో, రైట్ చీక్లో ముద్దు పెట్టుకో, స్లోగా ఫస్ట్ నైట్ సీన్లు చేసేవారు. అది మా ఇంట్లో ఆయన బెడ్రూమ్లో. సో కితకితల సినిమాలో గీతా సింగ్ తోట ఫస్ట్ నైట్ అంటే నేను అనుకున్నాను అలా వెనక్కి తిరిగి. అంటే అప్పటి వరకు ఆయనకి ఏంటో తెలియదు, ఫ్యాసినేషన్. ప్రతి సినిమాలో నాకు పెళ్లి చేసేవారు. అండ్ హనీమూన్, అదే దాని ఏమంటారు, ఫస్ట్ నైట్ సీక్వెన్స్ ఒకటి ఉండేది. సో అందరు వచ్చి ఎలా చూస్తున్నారంటే, అక్కడ నేనున్నాను, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు. టెన్నిస్ మ్యాచ్లో ఇటు ఇటు చూస్తున్నారు అందరూ. అంటే మధ్యన ఉన్న టెక్నీషియన్స్ వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, దీనికి ఈయన ఏం చేస్తాడని. మనకేంటి ఇప్పుడు 1 more చేస్తే వాంటెడ్గా చేస్తాం అనుకుంటాడు ఆయన అని మనకు టెన్షన్. యూనిట్లో ఫస్ట్ టైక్లో అయిపోవాలండి. దాని తర్వాత ఇట్ వాస్ లైక్ ఫస్ట్ డే చాలా టెన్షన్గా ఉంది. ఇంకా అంటే మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం. ఎక్కడో తెలియకుండా ఫాదర్ కాబట్టి ఎంత చెప్పినా చిన్న కంఫర్ట్ రావట్లేదు. దాని తర్వాత ఒక అర్థమైపోయి నేనే మధ్యాహ్నం ఏం చేసాను, ఒక 11 o'clock ఆ టైంకి వచ్చి మైక్ తీసుకుని ఇలాగే నన్ను ప్రపంచంలో నా అంత దృష్టి ఉంటే ఎవడు ఉండడు, కొడుకుని ఈ చెంప మీద ముద్దు పెట్టు, ఈ చెంప మీద ముద్దు పెట్టుకుని చెప్పి ఫాదర్ నాకు మీద దొరకట దృష్టి ఉంటే అందరు నవ్వేశారు. సో ఆయన కూడా కొంచెం ఈజీ అయిపోయారు, ఎందుకంటే ఆయనకు కూడా కొడుకుని డైరెక్ట్ చేయాలి, ఇబ్బందిగా ఉంది, అందరు చూస్తున్నారు. సో ఇద్దరు కాన్షియస్గా ఉన్నాం. ఆ కాన్షియస్ ఇంకా ఆ రోజు తర్వాత బ్రేక్ అయిపోయింది. దాని తర్వాత అంటే ఆయనతో సినిమాలు అంటే చాలా అంటే రొమాన్స్ పార్ట్ తక్కువ ఉంటుంది. మా సినిమాలు జనరల్ కామెడీ సినిమాలు తక్కువ ఉంటుంది. ఒక పండగలాగా ఉండేది. ఒక 45 మంది ఆర్టిస్టులు, 45 మంది ఆర్టిస్టులు ఉండేవారు. సో అదేంటో ఒక తిరునాళ్ళలాగా అందరు బ్రేక్ టైంకి వచ్చేటప్పుడు ఒక పెద్ద బఫేలాగా పెట్టేసుకుని అందరు కూర్చుని, ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ మై డాడ్ అండ్ ద ఎంటైర్ టీమ్. డైరెక్టర్ ఫ్రమ్ ఎడిటర్ టు డైరెక్టర్, ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది గ్యాప్లో? నేను ఫస్ట్ ఎడిటర్ని కాదండి, అది ఫస్ట్ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. డైరెక్షన్ కోసమే వచ్చాను. ఈ డైరెక్షన్ కోసం మా ఫాదర్ చెప్పిన ప్రాసెస్ ఏంటి అని అంటే, డైరెక్టర్కి అన్నీ తెలిసి ఉండాలి అని చెప్పడంతో నేను ఆ ఎడిటింగ్స్, ఫోటోషాప్ ఇవన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని, అలా నేర్చుకుంటూ ఉన్న టైంలో సడన్గా మా ఫాదర్ ఎక్స్పైర్ అవ్వడంతో సిచ్యువేషన్స్ అన్నీ అతలాకుతలం అవడంతో కొంచెం ఫినాన్షియల్ కోసం ఈ యూట్యూబ్లు, షార్ట్ ఫిల్మ్స్ అలా చేసుకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్గా చేసేటప్పటికన్నా నాకు ఈ ఎడిటర్గా, ఈ పోస్టర్ డిజైనర్గా చేసేటప్పుడే చాలామంది ఎక్కువ మంది పరిచయం అయ్యారు. సో ఇలా వెళ్తే ఈజీగా వెళ్ళొచ్చు, డైరెక్షన్ ట్రయల్ చేసుకోవచ్చు అనే ఒక థాట్ తోటి అలా వచ్చాను. సో ఫైనల్గా నేను అనుకున్నది అచీవ్ అయ్యాను. కామాక్షి గారు చెప్పండి. హ్యావ్ యూ సీన్ ద ఫిలిం? ఇఫ్ ఎస్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యాజ్ అన్ ఆడియన్గా? అందరూ చెప్పండి ఇది క్వశ్చన్ ఎలా ఉందని. ఐ హ్యావెంట్ సీన్ ద ఫిల్మ్ అండి, ఫైనల్ కాపీ నేను చూడలేదు. డైరెక్షన్ టీంలో ఉన్నాను కాబట్టి ఎడిట్ జరుగుతున్నప్పుడు సార్ వర్క్ ఇస్తే కూర్చొని సీన్ టు సీన్ అవి కొన్ని చేయడం తప్ప కంప్లీట్ ఫిల్మ్ అయితే నేను చూడలేదు. బట్ నేను స్టోరీ కంప్లీట్ స్టోరీ విన్నప్పుడు ఎప్పుడైనా ఒక్కసారే, లైక్ ఫస్ట్ టైం ఇస్ ఆల్వేస్ ఓన్లీ వన్స్ కదా. సో అదే ఆ మెమరీ ఉంది నాకు. అది విన్నప్పుడే ఐ వాజ్ లైక్,
బొమ్మ పడింది అనుకున్నాను. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ఈ రోజు వరకు ఉన్నాను. ఇట్ ఇస్ స్టిల్ దేర్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మూవీ అందరికీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. హాయ్ అన్న. హలో అండి. డైరెక్టర్. హాయ్. అంటే ఇప్పుడు స్టోరీ మనం రాసుకుంటే దాని మీద స్క్రీన్ మీద ప్రొజెక్షన్ చాలా ఈజీగా ఉంటుంది. అంటే మనం రాసుకుంటే ఒక డైరెక్టర్కి స్టోరీ ఆయన రాశారు, డైరెక్షన్ మీరు చేస్తున్నారు కదా, ఏమైనా ఛాలెంజింగ్ సీన్ కానీ సీక్వెన్స్ కానీ ఏమైనా ఉందా? ఆయన రాసినప్పటి నుంచి నేను ఉన్నాడు పక్కన. అంటే సెట్లోకి వెళ్ళిన తర్వాత ఏమైనా ఈ సీన్ చేసినప్పుడు ఛాలెంజింగ్ ఏమైనా అనిపించిందా? మాకు సెట్లోకి వెళ్ళిన తర్వాత ఛాలెంజింగ్ ఏం లేదండి. స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడే ఛాలెంజింగ్ ఏదైనా సరే. స్క్రిప్ట్ మీద ఉన్నప్పుడే అనిల్ గారు నేను ఇలా కాదన్నా ఇలా ఇలా అందరం కూర్చొని స్క్రిప్ట్ మీద కూర్చున్నప్పుడే మాకంతా స్క్రిప్ట్ దగ్గర ఫినిష్ అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఎలా చేయాలి ఏంటి ఎంత జాగ్రత్త ప్రీ ప్లాన్డ్గా ఉన్నాం కాబట్టి మాకు ఛాలెంజింగ్ ఏం లేదు, సరదాగా వెళ్ళిపోయింది.